ఈ వీడియోలో ఇప్పుడు మనము పర్మిటేషన్స్ ని ఎన్ని విధాలుగా మనం అరేంజ్ చేసుకోవచ్చు, థింగ్స్ ని అన్ని విధాలుగా అరేంజ్ చేసుకోవచ్చు అంటే పర్మిటేషన్ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ లీనియర్ పర్మిటేషన్, సెకండ్ వన్ ఈజ్ సర్క్యులర్ పర్మిటేషన్, థర్డ్ వన్ ఈజ్ గార్లాండ్ పర్మిటేషన్. ఫస్ట్ వన్ ఈజ్ లీనియర్ పర్మిటేషన్. వాట్ ఈస్ ద లీనియర్ పర్మిటేషన్? A permutation is said to be linear permutation if the objects are arranged in linear. Objects are arranged in circular. That means circular permutation. Arranged in circular or circle or round table. Objects are arranged in garland. Objects are arranged in linear is called linear permutation. Objects are arranged in circular, that means circular permutation. Objects are arranged in garland, so this is one is garland permutation. See the figure, this is the linear, this is also linear, ఇది కూడా linear, ఇది linear, ఇది కూడా linear. Circular means this is the circle shape or round shape. Garland means this is the garland. Garland అంటే ఏంది? పూల తోట లేదా పూల దండ. This is the garland. In linear, n objects are arranged in linear, we get formula is n factorial. In circular, n objects are arranged in circular, we get formula is n minus 1 factorial. In garland, n objects are arranged in garland, we get formula is n minus 1 factorial by 2. This is the very important. N objects are arranged in linear, we get formula n factorial. N objects are arranged in circular, we get formula n minus 1 factorial. Garland, n objects are arranged in garland, we get formula is n minus 1 factorial by 2. See the one example problem. Example problem. 5 boys and 5 girls can be arranged in round table. No girls together. Second condition is all girls together. Okay. 5 girls, 5 boys ఉన్నారు. వాళ్ళని అరేంజ్ చేయాలా రౌండ్ టేబుల్. ఫస్ట్ లీనియర్ లో ఎలా అరేంజ్ చేయాలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే, లీనియర్ లో ఫస్ట్ అరేంజ్ చేయాలా. ఇక్కడ కండిషన్ ఏంటి? నో గర్ల్స్ టుగెదర్. గర్ల్స్ పక్క పక్కన కూర్చోకూడదు, వాళ్ళ మధ్యలో వేరే పర్సన్ ఉండాలి, అంటే బాయ్ ఉండాలి. ఫస్ట్ నేను బాయ్స్ ని అరేంజ్ చేస్తా, 5 బాయ్స్ ని అరేంజ్ చేస్తున్నా ఫస్ట్ లీనియర్ లో. ఇక్కడ బాయ్ 1, ఇక్కడ బాయ్ 2, ఇక్కడ బాయ్ 3, బాయ్ 4, బాయ్ 5 బాయ్స్ ని అరేంజ్ చేశాను నేను లీనియర్ లో. n things are arranged in linear, we get formula n factorial. So 5 boys ని మనం అరేంజ్ చేసాం కాబట్టి మనకి ఏమొస్తుంది లీనియర్ లో 5 factorial. ఫస్ట్ వన్ 5 factorial వచ్చింది, బాయ్స్ ని అరేంజ్ చేసాం లీనియర్ లో. ఇక్కడ ఈ బాయ్స్ మధ్యలో ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? దిస్ ఇస్ ద 1 గ్యాప్, దిస్ ఇస్ ద 2, 3, 4, 5 గ్యాప్స్ ఉన్నాయి. 5 గ్యాప్స్ ఉన్నాయా? అలానే దీని ముందు కూడా ఒక గ్యాప్ ఉంది కదా, 6 గ్యాప్స్ ఉన్నాయి. ఈ 6 గ్యాప్స్ లో మనం ఎవరిని అరేంజ్ చేయాలా? 5 గర్ల్స్ ని. అంటే 6
గ్యాప్ లో మనం ఎవరిని అరేంజ్ చేయాలా 5 గర్ల్స్ ని. సో 6p5 ఈ 6 గ్యాప్ లో 5 గర్ల్స్ ని మనం అరేంజ్ చేయాలి కాబట్టి 6 గ్యాప్ 6p గర్ల్స్ ఎంతమంది ఉన్నారు 5 ఉన్నారు. సో 6p5 therefore required arrangement మనకి ఇది వచ్చింది. సరే, రెండు ప్రొడక్ట్ చేశారేంటి మీరు అనొచ్చు. మనం మల్టిప్లికేషన్ రూల్లో చెప్పాను, మనం ఆపరేషన్స్ ఎన్నో చేస్తూ ఉంటాం, అన్నీ కంప్లీట్ అయిపోతే మనం చేయాలనుకున్న టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. మనం ఏదైతే చేయాలనుకుంటున్న వర్క్ ఆ వర్క్ చేయడానికి మధ్యలో మనం ఎన్నైతే వర్క్ చేస్తామో వాటన్నిటిని ప్రొడక్ట్ చేస్తే వచ్చేదే మల్టిప్లికేషన్ రూల్. ఓకే, ఇక్కడ 2 ఆపరేషన్స్. ఫస్ట్ బాయ్స్ ని అరేంజ్ చేసాం, ఫస్ట్ ఆపరేషన్. సెకండ్ ఆపరేషన్స్ ఇస్ గర్ల్స్ ని అరేంజ్ చేయాలా, సెకండ్ ఆపరేషన్స్. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తేనే మనకి ఈ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు ఇది 5 ఫ్యాక్టోరియల్ 6p5 అని ఎలా రాసుకోవచ్చు? ఎన్పిఆర్ ఫార్ములా నుంచి 6 ఫ్యాక్టోరియల్ బై 6 minus 5 ఫ్యాక్టోరియల్. So we get here 5 factorial into 6 factorial by 6 minus 5 means 1 factorial. 1 factorial means 1. So we get where arrangement is 5 factorial into 6 factorial. Linear లో అరేంజ్ చేస్తే మనకి ఇది వచ్చింది 5 factorial into 6 factorial. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ టేబుల్ అరేంజ్ చేయాలా, ఇదే కండిషన్ నో గర్ల్స్ టుగెదర్ అనే కండిషన్ యూజ్ చేసుకొని రౌండ్ టేబుల్ ఎలా అరేంజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇది రౌండ్ టేబుల్. ఇక్కడ బాయ్ 1 వి అరేంజ్ బాయ్ 1, హియర్ బాయ్ 2, థర్డ్ బాయ్, హియర్ ఫోర్త్ బాయ్, హియర్ ఫిఫ్త్ బాయ్. 5 బాయ్స్ అరేంజ్ చేశాను. రౌండ్ టేబుల్ లో మనం n things are arranged in round table, we get formula n minus 1 factorial. So first we get required arrangement equal to 5 boys arranged in round table first. So 5 minus 1 factorial into ఈ 5 బాయ్స్ మధ్యలో ఎన్ని గ్యాప్స్ వచ్చాయి? we observe here 1 2 3 4 5 గ్యాప్స్ ఉన్నాయి. ఈ 5 గ్యాప్స్ లో ఎవరిని అరేంజ్ చేయాలా? 5 గర్ల్స్ ని అరేంజ్ చేయాలా. సో వి గెట్ 5 గ్యాప్స్ లో 5 గర్ల్స్ ని అరేంజ్ చేయాలి. సో 5 minus 1 factorial means 4 factorial. 5p5 that means 5 factorial by 5 minus 5 factorial by using NPR formula. Here we get 4 factorial into 5 factorial by 5 minus 5 is 0 factorial. 0 factorial means 1. So we get 4 factorial into 5 factorial. రౌండ్ టేబుల్ అరేంజ్ చేసాం. ఎలాగా? నో గర్ల్స్ టుగెదర్, గర్ల్స్ పక్క పక్కన రాకూడదు, వాళ్ళ మధ్యలో బాయ్ కూర్చోవాలా. రౌండ్ టేబుల్ అరేంజ్ చేస్తే మనకి రిక్వైర్డ్ అరేంజ్మెంట్ 4 factorial into 5 factorial. సేమ్ అలానే ఆల్ గర్ల్స్ టుగెదర్, ఇక్కడ గర్ల్స్ అందరూ పక్క పక్కనే కూర్చోవచ్చు ఇక్కడ ఈ కండిషన్ లో. సో ఇక్కడ 5 గర్ల్స్ ని 1 యూనిట్ గా తీసుకుంటున్నాం. 5 గర్ల్స్ ఆర్ యాజ్ 1 యూనిట్. దట్ మీన్స్ 5 గర్ల్స్ అందరూ ఒకసారి ఉన్నారు, 5 గర్ల్స్ అందరూ ఒకసారి నిలబడినారు, వాళ్ళందరినీ ఒక థ్రెడ్ తోటి ఇలా కట్టేసాం, అంటే ఒక 1 యూనిట్ గా తీసుకుంటున్నాం వాళ్ళందరినీ. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి? 5 గర్ల్స్ ఈజ్ 1 యూనిట్, 5 బాయ్స్. సో ఓవరాల్ 6 ఆబ్జెక్ట్స్ అవుతున్నాయి. 6 ఆబ్జెక్ట్స్ ని రౌండ్ టేబుల్ అరేంజ్ చేయాలా. ఫస్ట్ బాయ్ 1, బాయ్ 2, బాయ్ 3, బాయ్ 4, బాయ్ 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ గర్ల్స్ అనేది 1 యూనిట్ తీసుకున్నట్టు ఇక్కడ అరేంజ్ చేసాం అనుకున్నాం, అంటే 6 ని అరేంజ్ చేసావు రౌండ్ టేబుల్. ఫస్ట్ ఇక్కడ 6 ఆబ్జెక్ట్స్ ని రౌండ్ టేబుల్ అరేంజ్ చేసావు అంటే మనకి ఏమొస్తుంది అరేంజ్మెంట్? n objects are arranged in round table is n minus 1 factorial. Here 6 objects are arranged in round table, we get 6 minus 1 factorial. That means required arrangement is equal to ఇక్కడ 5 బాయ్స్ ప్లస్ గర్ల్స్ ని 1 యూనిట్ అనుకున్నావు కదా, అంటే 5 బాయ్స్
ప్లస్ 1 యూనిట్ అంటే 6 ఆబ్జెక్ట్స్ వచ్చినాయి మనకి. 6 ఆబ్జెక్ట్స్ ని అరేంజ్ చేసా రౌండ్ టేబుల్ లో. అంటే 6 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది రౌండ్ టేబుల్ అరేంజ్ చేసా కాబట్టి. సో హియర్ వి గెట్ 6 మైనస్ 1 ఫ్యాక్టోరియల్. అయిపోయింది టాస్క్? అవ్వలేదు. ఈ మధ్యలో గ్యాప్లు వచ్చినాయి కదా, 1 2 3 4 ఇలా గ్యాప్లు వచ్చినాయి. వాళ్ళలో ఆ గ్యాప్ లో మనం ఎన్ని విధాలుగా ఆ 1 యూనిట్ గా తీసుకున్నాం కదా, ఎన్ని విధాలుగా మనం అరేంజ్ చేసుకోవచ్చు? 5 గ్యాప్స్ వస్తున్నాయి, లేదా 5 వేస్ అంటే 5 ఫ్యాక్టోరియల్ అవుతుంది. లేదు సార్ నాకు అర్థం కాలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 1 యూనిట్ అనుకున్నాం, 5 గర్ల్స్ ని 1 యూనిట్ గా తీసుకున్నాం, అంతేనా? ఈ 5 గర్ల్స్ ని 1 యూనిట్ గా తీసుకున్నప్పుడు ఆ 1 యూనిట్ లో గర్ల్స్ ని ఎన్ని విధాలుగా మనం అరేంజ్ చేసుకోవచ్చు? గర్ల్ 1 ఫస్ట్ నిలబడింది, తర్వాత గర్ల్ 2, తర్వాత గర్ల్ 3, గర్ల్ 4, గర్ల్ 5, లేదా గర్ల్ 1, గర్ల్ 3, గర్ల్ 4, గర్ల్ 5, గర్ల్ 2, లేదా గర్ల్ 5, గర్ల్ 3, గర్ల్ 2, గర్ల్ 1, గర్ల్ 4 ఇలానే అరేంజ్ చేసుకోవచ్చు. 5 వేస్ గా అరేంజ్ చేసుకోవచ్చు. 1 యూనిట్ గా తీసుకున్నాం కదా ఇందాక, 5 గర్ల్స్ అందరం కలిపి 1 యూనిట్ గా తీసుకున్నాం కదా. ఆ 1 యూనిట్ గా తీసుకున్న దగ్గర మనము ఆ 5 గర్ల్స్ ని 5 వేస్ గా మనం అరేంజ్ చేసుకోవచ్చు కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. సో వి గెట్ 6 minus 1 factorial means 5 factorial into 5 factorial. 5 factorial into 5 factorial అంటే 25 factorial కాదు, 5 factorial whole square. 5 factorial means 120. 120 whole square. Okay. So this is the arrangement. ఆల్ గర్ల్స్ టుగెదర్ అయితే ఇలా అరేంజ్ చేయాలా, గర్ల్స్ నో గర్ల్స్ టుగెదర్ అంటే పక్క పక్కన కాకపోతే ఇలా అరేంజ్ చేయాలి. ఓకే, అర్థమైంది ప్రాబ్లం?